విశ్వాసమే లేదు గనక ఇంకా నిరీక్షణ అంతకంటే, విశ్వాసము లేదు, నిరీక్షణ లేదు. ఈ రెండు లేనప్పుడు ప్రేమ ఎక్కడి నుంచి ఉంటుంది చెప్పండి? ప్రేమ ఎక్కడి నుంచి ఉంటుంది? ఈ మూడు లేకుండా మనం బ్రతికితే ఏ ప్రయోజనం ఉండదు కదా. దేవుడు మనందరిని ప్రేమించి ఎన్నో అపాయాలు వచ్చినప్పటికీ తప్పిస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ ఆయన ప్రేమను ఇంకా మన పట్ల వెల్లడిపరుస్తుంటే ఆ ప్రేమను మనము ఎలా చూస్తున్నాం అంటే, లోకంలో అందరూ బ్రతుకుతున్నారు, మేము బతుకుతున్నాం. లోకంలో అందరికి జరిగినట్టుగా మాకు జరుగుతుంది, లోకంలో అందరిలాగా మేమున్నాం అనుకున్నట్టుగా ప్రతి ఒక్కరూ ఎవరికి వారు అనుకొని దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని అనుభవిస్తూ తమకిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నటువంటి వారిని దేవుడి రాత్రి ఒకసారి గుర్తు చేయాలని, ఇంకా మనల్ని ప్రేమిస్తుండు ఆయన. ఇంకా బ్రతుకు మారుతుందేమో, ఇంకా మనసు మార్చుకుంటారేమో, ఇంకా నా పిల్లలు దగ్గర అవుతారేమో అన్న ఉద్దేశంతో దేవుడు మనల్ని బ్రతికిస్తే, కాపాడితే, పోషిస్తుంటే చక్కగా ఉన్నదేదో తిని లేని దానికోసం ఆరాటపడుతూ ఇంకా ఏదేదో చేయాలనే ఆలోచనలు, ఆశలు కలిగి ఇంకా దేవునికి దూరంగా బ్రతుకుతుంటే ఆయనకు ఎంత బాధ ఉంటుంది చెప్పండి? ఎంత బాధ ఉంటుంది? దేవుడు ముందుగానే దైవ గ్రంథంలో దేవుడు ఎప్పుడో వ్రాయించి పెట్టుండు, మనుషులలో ప్రస్తుత కాలంలో మనుషులు ఎలా మారిపోతారు అనంటే, విశ్వాసం ఉండదు, ప్రేమ ఉండదు, నిరీక్షణ ఉండదు, ఏది ఉండదు. కేవలం బ్రతుకుతున్నవా అంటే బ్రతుకుతున్నాం, మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా చర్చికి వెళ్ళేవారమే అన్నట్టుగా మాత్రమే ఉన్నారు తప్ప ఎవ్వడు పరలోకానికి వెళ్ళరు. ఈ నిర్లక్ష్యం మన ఆత్మని భయంకరమైనటువంటి నరకాగ్నిలోనికి నడిపిస్తుంది. ఈ నిర్లక్ష్యం మన ఆత్మని భయంకరమైనటువంటి యాతనలోనికి నడిపిస్తుంది. ఎంతకాలం ఇంకా నిర్లక్ష్యం? ఎంతకాలం దేవుని మాటలు వినకుండా? దేవుడు అంటే కనీసం భయము లేదు, భక్తి లేదు. ప్రస్తుత కాలంలో మనుషులలో తగ్గిపోతున్నది ఏంటంటే, విలువైనవి, దేవుని దృష్టిలో విలువైనవి ఏంటి? ఒకటి విశ్వాసం, రెండోది నిరీక్షణ, మూడోది ప్రేమ. ఒకసారి చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చివరి వచనం చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుస్తాయట. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. దేవుడు ఈ మూడిటినే ఎందుకు వ్రాయించిండు అనంటే, ఈ మూడు ఉంటే చాలు మనిషి పరలోకానికి చేరటానికి. ఎన్నుండాలి? ప్రస్తుతం మనుషులు అంటే క్రైస్తవులు, దేవుని పిల్లలు అనుకునే వారికి ఏముండాలి? ఈ మూడు ఉండాలి. ఏ మూడు? ఒకటి విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు ఉండాలి. ఈ రోజుల్లో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనుషులలో విశ్వాసం కనపడుతుందా? కనీసం విశ్వాసం, దేవుని మీద నమ్మకం ఎవరికైనా ఉందా? ఉంటే ఏది ఉందా? కరువైపోయింది. దేవుని మీద నమ్మకం కోల్పోయి బ్రతుకుతుర్రు. మా పొట్ట నిండాలి అంటే మేమే కష్టం చేసుకొని బ్రతకాలి. దేవుడు ఇస్తాడన్న సంగతి, దేవుడే పోషిస్తుండన్న సంగతి మర్చిపోయారు. అంటే దేవుని మీద నమ్మకం పోయింది. దేవుణ్ణి పూర్తిగా ఎరగకపోతే అదొక భాగం. నువ్వు దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి మాటలు వింటూ, దేవుని ఆజ్ఞలు ఎలా ఉంటే మనం ఎలా బ్రతకాలో అవన్నీ నేర్చుకుంటూ కూడా ఇంకా మనము మన పరిస్థితుల గురించి ఆలోచించుకుంటూ, మనకున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతుంటూ దేవునికి దూరం అయిపోతే మనంత దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు.
ఇంకొకరు ఉండరు. విలువైనవి మూడు విషయాలను దేవుడు మన కోసం రాయించి పెట్టిండు. ఏంటి? మొదటిది విశ్వాసం, రెండవది నిరీక్షణ, మూడవది ప్రేమ. ఈ మూడు కలిగి బ్రతకాలి ఒక క్రైస్తవుడు. కానీ ప్రస్తుతం ఎవ్వరిలో కూడా విశ్వాసం కనిపించట్లేదు, నిరీక్షణ. ఇంకే విశ్వాసం లేనప్పుడు నిరీక్షణ ఎక్కడి నుంచి ఉంటుంది చెప్పు? విశ్వాసం ఉంటేనే మనిషిలో నిరీక్షణ ఉంటుంది. విశ్వాసమే లేదు కనుక ఇంకా నిరీక్షణ అంతకంటే లేదు. విశ్వాసము లేదు, నిరీక్షణ లేదు. ఈ రెండు లేనప్పుడు ప్రేమ ఎక్కడి నుంచి ఉంటుంది చెప్పండి? ప్రేమ ఎక్కడి నుంచి ఉంటుంది? ఈ మూడు లేకుండా మనం బ్రతికితే ఏ ప్రయోజనం ఉండదు కదా. ఎందుకోసం? ఆదివారం చర్చికి వచ్చి మాత్రం ఇక్కడికి ఏమి లాభం? జరుగుతున్న కొద్దీ యేసుప్రభు అందుకే ఆయనకు డౌట్ వచ్చింది, అందుకే ముందే చెప్పిండు, నేను వచ్చే సమయంలో అసలు విశ్వాసం ఉంటారా? విశ్వాసం నేను కనుగొంటున్నా, విశ్వాసం కనుగొంటున్నా అన్నాడంటే ఎంత డేంజరస్ చూడండి. మనుషులు ఎంతగా మారిపోతారనే ఆలోచన ఉందో. ఎంత వాక్యం విన్నా, ఎంత చేసినా చివరికి విశ్వాసమే ఉండదనే పరిస్థితికి ఏర్పడింది. ఈరోజు అదే కనపడుతుంది. విశ్వాసం ఉండాలి, దేవుని మీద నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇవేమి లేకుండా నేను భక్తుడని, క్రైస్తవుడని చెప్పుకుంటే ఏ ప్రయోజనం ఉండదు.